అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మని చెప్పిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. బండి సంజయ్ కూడా ఢిల్లీకి పోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి అంశం. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం తొలగించడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు అనేది కూడా వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి గనక తొలగిస్తే బండి సంజయ్ ప్లేస్లో ఇంకిద్దరు ఎంపీలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రిగా అవకాశాలు కల్పించడానికి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయారు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. ఆ ఇద్దరు ఎవరు, ఆ ఇద్దరు పేర్లేంది, మరి ఆ ఇద్దరు కేంద్ర మంత్రి పదవిలో ఫిట్ అన్ఫిట్ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఓవైపు నిన్న ఒక బీజేపీ ఎంపీ ఇంటర్వ్యూ జరిగింది. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటర్వ్యూ నిన్న టీవీ9 ఛానల్లో నడిచింది. రజనీకాంత్ అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసిండు. ధర్మపురి అరవింద్ చాలా ఓపెన్గా చెప్పిండు, ఆ కేసు గురించి నేను మాట్లాడను, బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన వ్యవహారంలో నేను ఎక్కడ కూడా డిస్కస్ చేయను. ఇప్పుడు బండి సంజయ్ కొడుకున అమ్మాయిని తిరగమని నేను చెప్పిన, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, బండి సంజయ్ కొడుకు ఎవరో నాకు తెలియదు, నేను బండి సంజయ్తో మాట్లాడక మస్తు రోజులు అయితే నేను మాట్లాడతలేననేటటువంటి అంశాన్ని కూడా ధర్మపురి అరవింద్ మాట్లాడిండు. ఎక్కడో బండి సంజయ్కు ధర్మపురి అరవింద్కి ఎక్కడో చిన్నగా పంచాయతీ ఉందేమో అని అనిపించింది. తర్వాత ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి ఎక్కడో పంచాయతీ ఉందేమో అని అనిపించింది. రజనీకాంత్ ఇంకో ప్రశ్న కూడా అడిగిండు, బండి సంజయ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ పైన మీ పాత్ర కూడా అంటున్నారు, మీరే మొత్తం ఇదంతా చేయించారు అంటారు. అంటే నాకేం అవసరం అండి, నాకేం సంబంధం, నాకేం తెలుసు, నాకేం సంబంధమే లేదు, నాకేం అవసరం ఉంటుందని చెప్పి ధర్మపురి అరవింద్ చెప్పిండు. సరే, అన్ని విషయాలపైన మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని తొలగించడానికి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ రెడీగా ఉందట. రీజన్ ఏంటంటే బండి సంజయ్ని రిజైన్ చేయమని అధిష్టానమే చెప్పిరట. ఒకవేళ బండి సంజయ్ రిజైన్ చేయకపోతే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడానికి అధిష్టానమే సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. రీజన్ ఏంది, కారణం ఏందో మీకు తెలుసు. బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు అయింది. బండి సంజయ్ కొడుకు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సో బండి సంజయ్ ఆయన ఇండైరెక్ట్గా కేసులో ఇన్వాల్వ్ అయింది అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. బాధితురాల కుటుంబం బండి సంజయ్ వాళ్ళ ఇంటికి వస్తే బండి సంజయ్ బెదిరించి భయపెట్టి బాధితురాలపైన ఇష్టానుసరంగా మాట్లాడిండని, వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించిండి అని చెప్పి రకరకాల వార్తలు కూడా వచ్చినాయి. తర్వాత బండి సంజయ్ వాళ్ళ కొడుకును ఒక కాడ దాచిపెట్టిండని, బండి సంజయ్ కరీంనగర్ సంబంధించిన మీటింగ్లో నా కుటుంబాన్ని ఎవరెవరైతే టార్గెట్ చేసి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టిన అంతు చూస్తా, సంగతి చెప్తా అని చెప్పి పరోక్షంగా బెదిరించడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం చూసారు. అట్లనే ఏదో బండి సంజయ్ ఇబ్బంది పడుతున్నాడు అనేటటువంటి విషయం కాదు. బండి సంజయ్ చాలా ధైర్యంగా ఉన్నాడు. బండి సంజయ్ చాలా కష్టపడి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, దాంట్లో నో మోర్. కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే ఖచ్చితంగా ఈ కేసు తప్పుదోవ పట్టిస్తాడు. ఖచ్చితంగా ఈ కేసులో ఇన్ఫ్లుయెన్స్ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని కేసునంతా కూడా ఆగమాగం చేస్తాడనేటటువంటి ఒపీనియన్ తోటి చాలా మంది రాజకీయ నాయకులు, తర్వాత పబ్లిక్ కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలి. ఒక కేంద్ర మంత్రి కొడుకే ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఎందుకు భారతీయ జనతా పార్టీ చూసుకుంటున్నారు, ఎందుకు బీజేపీ పార్టీ యాక్షన్ తీసుకుంటలేరు? కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని తొలగించాలి. బండి సంజయ్ తప్పు చేస్తే వాళ్ళ కొడుకు తప్పు చేస్తా సరే, వాళ్ళ కొడుకు మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకు అంటే మరి ఖచ్చితంగా బండి సంజయ్కి తెలిసే జరుగుతుంది కదా. కాబట్టి బండి సంజయ్ని తొలగించాలనేటటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా మొత్తానికి బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట. ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే జనాలు మాట్లాడుకుంటున్నారు కదా, కేంద్ర మంత్రి పదవి చూసుకొని వాళ్ళని వీళ్ళని బెదిరిస్తున్నాడు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకుని 9 రోజుల దాకా కాపాడిండు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ వాళ్ళ కొడుకుని ఒక హాస్పిటల్లో దాచిపెట్టిండు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ వాళ్ళని వీళ్ళని భయపెడుతున్నాడు అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. కాబట్టి కేంద్ర మంత్రి పదవే లేకపోతే విచారణ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, విచారణ సులువుగా కొనసాగుతుంది, ఎక్కడ కూడా అడ్డంకులు ఉండే, ఇబ్బందులు ఉన్నాయి. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు చేయకపోతే బయటకు వస్తారు, దాంట్లో ఏం లేదు కదా. తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది, ఉత్తగైతే శిక్షలేం పడవు కదా. కాబట్టి విచారణ జరుగుతున్నది. సో విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి పదవి ఉండొద్దు అని చెప్పి చాలామంది అంటున్నారు. తర్వాత అధిష్టానం కూడా బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కొంత తెలంగాణలో ఆగమాగం జరిగింది, ఈ కేసు మొత్తం ఒక రచ్చరచ్చ సృష్టించింది. తర్వాత నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం దేశవ్యాప్తంగా కేసు అంతా పాకింది. ఒక కేంద్ర మంత్రి కొడుకు అట్లా ఇట్లా అని చెప్పి ఒక పెద్ద చర్చ నడిచింది. తర్వాత చాలామంది జనాలు ఏమంటారు అంటే, మీరు బండి సంజయ్ పైన యాక్షన్ తీసుకుంటలేరంటే
బండి సంజయ్ వాళ్ళ కొడుకు చేసింది మంచి పని అనుకుంటుర్రా? లేకపోతే బండి సంజయ్ కొడుకు తప్పు చేసినా బండి సంజయ్ని కాపాడతాం అనుకుంటుర్రా? అలా అంటే కేంద్ర మంత్రి కొడుకులు ఎంతమంది ఇబ్బంది పెట్టా కూడా కేంద్ర మంత్రిని మేము కాపాడతాం, కేంద్ర మంత్రిని మేము ఏం చేయం, కేంద్ర మంత్రిని మేము ఏమనమని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నా అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అధిష్టానానికి కూడా కొంత ఇబ్బందే కదా, బీజేపీ పార్టీకి కూడా మచ్చ కదా. కాబట్టి మొత్తానికైతే అధిష్టానం ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి నెగిటివ్ కావద్దని, భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కావద్దనేటటువంటి ఒపీనియన్ తోటి సో అధిష్టానం కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న అంశం. మొన్న కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా రకరకాల చర్చలు వచ్చినాయట. ప్రధానమంత్రి కూడా ఎవరెవరైతే మంచిగా పనిచేస్తలేరో, ఎవరెవరు పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదో వాళ్ళను తొలగిస్తాం, వాళ్ళను కేంద్ర మంత్రి పదవిలో మేము ఉంచుకోము, సో మీరు ఇబ్బంది పడతారు, మంచిగా పనిచేయండి, ఆల్రెడీ కొన్ని పేర్లు కూడా మానిటర్ చేసినాం, కొన్ని పేర్లను తొలగిస్తాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామనేటటువంటి మాటను కూడా ప్రధానమంత్రి కేబినెట్ మీటింగ్ లో చెప్పినట్టుగా కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మరి దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించిన పదవి కూడా పోయేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరెవరైతే పర్ఫార్మెన్స్ బాగాలేదో, నెగిటివ్ వచ్చిందో, ప్రజలలో ఎవరికైతే మొత్తం వ్యతిరేకత వచ్చిందో వాళ్ళని తొలగిస్తామంటే బండి సంజయ్ పైన కూడా కొంత నెగిటివ్ వచ్చింది. బండి సంజయ్ కొడుకు చేసేటటువంటి పెంటకు బండి సంజయ్ కూడా కొంత ఇబ్బంది అయింది. కాబట్టి బండి సంజయ్ని కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తారు అధిష్టానం అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో అధిష్టానం నుండి కూడా బండి సంజయ్కి ఫోన్ వచ్చిందట. సో బండి సంజయ్ ఇప్పుడు అధిష్టానం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అమిత్ షాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బండి సంజయ్ వాళ్ళ కొడుకుకు సంబంధించిన కేసు గురించి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మొత్తం రిపోర్ట్ ఇచ్చిరట. సో తెలంగాణలో బండి సంజయ్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఏం కథ, ఆ తర్వాత బండి సంజయ్ ఆయన పైన ఎంత నెగిటివ్ వచ్చింది, ఏంది, బండి సంజయ్ ఇంకా కేంద్ర మంత్రి పదవిలో ఉంటే ఎట్లా ఇబ్బంది అవుతుంది ఏందనేది కూడా రామచంద్రరావు గారు చెప్పిరు అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక అంశం. సో మొత్తానికైతే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి పోయేటటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. రీజన్ ఏంటంటే వాళ్ళ కొడుకు చేసినటువంటి అంత ఆగమాగం పరిస్థితి. సో బండి సంజయ్ అన్న కొంత నెగిటివ్ అయింది, మీరు అవునన్నా కాదన్నా. తర్వాత సంజయ్ అన్న కూడా చాలా బాధపడ్డాడు. సంజయ్ అన్న చాలా కష్టపడి ఎదిగిండు, ఇది రియల్ ఓపెన్ ఫ్యాక్ట్. కానీ వాళ్ళ కొడుకు చేసేటటువంటి ఒక తప్పుకు సంజయ్ అన్న కూడా కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఏదైనా మీరు బాగా గుర్తుపెట్టుకోరి, నా సొంత తమ్ముడు తప్పు చేసినా నాకు వస్తుంది పేరు. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి. సో నార్మల్గా బండి సంజయ్ ఒక రాజకీయ నాయకుడో, లేకపోతే ఒక కార్యకర్తనో, లేకపోతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేనో ఏదన్నా ఉంటే అది ఎక్కువ టాపిక్ రాకపోతుండే, ఎక్కువ చర్చ నడవకపోతుండే. కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కదా, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తి వాళ్ళ కొడుకు ఇట్లా ఇబ్బంది పెట్టినంటే ఖచ్చితంగా మొత్తం ఒక చర్చ నడుస్తుంది, నెగిటివ్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి బండి సంజయ్ కూడా కొంత నెగిటివ్ అయింది. ఆ తర్వాత కొంత బీజేపీ కూడా డ్యామేజ్ అయింది. మొన్న ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి లీడర్లు కూడా ఒక లేఖ విడుదల చేశారు, బండి సంజయ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కొంతమంది నాయకులు బండి సంజయ్కి బాగా క్లోజ్ ఉన్నారు, బండి సంజయ్ లావాదేవీలను మా నాయకులే చూసుకుంటారు అంటున్నారు, బండి సంజయ్ బినామీలు ఉన్నారని అంటున్నారు, బండి సంజయ్కి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, ఈ కేసులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, ఆయన లావాదేవీలు ఆయనకు సంబంధించినటువంటి పైసలు మాకు ఎక్కడ సంబంధం లేదు, అసలు మాకు ఈ కేసుతోటే పంచాయతీ లేదు, మీ పని మీరు చూసుకోండి, బండి సంజయ్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి, మాకు సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఒక లేఖను విడుదల చేసే కార్యక్రమం చేశారు. తర్వాత బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పోయినప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తే బండి సంజయ్ ఫోన్ చేసిన వాళ్ళు బీజేపీ ఆఫీస్కు పోలే. దీన్ని బట్టి చూస్తే కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి, బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తారేమో. అందుకే ఎక్కడెక్కడ జాగ్రత్త పడుతున్నారు. ఇంకా బండి సంజయ్తో క్లోజ్నెస్తో ఉంటే, బండి సంజయ్ తోటి బాగా ఎక్కువ జర్నీ చేస్తే మాకు కూడా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో చాలా మంది బండి సంజయ్తో జర్నీ చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అట్లనే మనమేదో బండి సంజయ్కి నెగిటివ్ కాదు, కానీ బండి సంజయ్ పైన కొంత పబ్లిక్ నెగిటివ్గా వచ్చారు. కారణం ఏంది, వాళ్ళ కొడుకు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని కాపాడిందని, బాధితురాల కుటుంబాన్ని ఏదో విమర్శించిందని, బాధితురాల కుటుంబాన్ని భయపెట్టిందని, బాధితురాల కుటుంబం భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు చెప్పి, ఆ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో మాకు తెలియదు అని చెప్పి ఇట్లా బండి సంజయ్ మాట్లాడిందని, తర్వాత మా కుటుంబ జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టాను, నా కొడుకు జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టానని బండి సంజయ్ చెప్పింది. తర్వాత బండి సంజయ్ నా కొడుకు నేనే అప్పగించిన అంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకు నేను దాచిపెట్టిండని, ఇట్లా రకరకాల చర్చలు నడిచినాయి. ఓ కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తుంటే కేంద్ర మంత్రి దాచిపెట్టడం ఏంది, కేంద్ర మంత్రి కొడుకుకు సపోర్ట్ చేయడం ఏంది, మరి అమ్మాయి మైనర్ అని తెలిసినప్పటికీ కూడా బండి సంజయ్ ఎందుకు ఈ విధంగా అమ్మాయిని భయపెట్టి బెదిరించిండు అని చెప్పి రకరకాల చర్చలు, వార్తలు. కొంత బండి సంజయ్ అయితే ఖచ్చితంగా నెగిటివ్ అయింది. దీంట్లో అవునన్నా కాదన్నా వాస్తవం. సరే నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటే తిట్టుకుంటారేమో, అది నాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ వాస్తవాలే మాట్లాడుకోవాలి కదా. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి తొలగించడానికి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారట. అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి కనుక పోతే ఇంకిద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇద్దరు ఎవరు అంటే, ఒకటి ఈటల రాజేందర్ పేరు వినబడుతున్నది. ఈటలకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ.
ఎందుకు ఈటల రాజేందర్కి ఇస్తారంటే ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, కీలకమైనటువంటి వ్యక్తి, మంత్రిగా ఆయన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, కేసీఆర్ జిమ్మిక్లో తెలుసు, కేసీఆర్ లాజిక్లో తెలుసు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈటల రాజేందర్కి అన్ని విషయాలు తెలుసు. ప్రభుత్వం ఎట్లా ఏం కథ అనేది 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అన్ని విషయాలు ఈటల రాజేందర్కి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈటల రాజేందర్ మళ్ళీ బీసీ బిడ్డ, బీసీలో ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీసీలో ముదిరాజులకు సంబంధించినటువంటి ఓట్లు అత్యంత కీలకమైనటువంటి ఓట్లు, ఎక్కువ ఓట్లు ఉంటాయి. ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు మొత్తం లైన్లో నిల్చోబెట్టి జనాలను ఎంతమంది లెక్క పెట్టినా ముదిరాజులే ఎక్కువ ఉంటారు. తెలంగాణ ముదిరాజులు చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి పడాలంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఏమనుకుంటారు, సాధారణ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. బీసీ బండి సంజయ్ అన్న బీసీ మున్నూరు కాపు, సో బీసీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కానీ బీసీలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు. తెలంగాణలో బీజేపీ 2028 అధికారంలోకి రావాల్సిందే అనేటటువంటి ఫోకస్ పెట్టారు. మరి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీజేపీ కొంత క్యాస్ట్ పైన కూడా బేస్ చేస్తూ రాజకీయాలు చేస్తారు. సాధారణంగా ఇప్పుడు ఏపీలో ఎట్లయితే రాజకీయాలు నడుస్తాయో తెలంగాణలో కూడా అట్లే నడుస్తాయేమో అని అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. కానీ ఒకవేళ ఈటల రాజేందర్కి గనక కేంద్ర మంత్రి పదవి ఇస్తే కొంత బీసీ ఓట్లన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా పడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా ఈటల రాజేందర్కి ఫేవర్ ఉంటాయి. కాబట్టి అన్ని ఓట్లు కొంత ముదిరాజులకు సంబంధించి బీజేపీకి వేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కొంత ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈటల రాజేందర్కి బీసీ బిడ్డ, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ కాబట్టి సో కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఈటల రాజేందర్కి మేము బీసీ బిడ్డ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినాం, ముదిరాజులకు కూడా మేము దేశంలోనే చోటు దక్కించినాం, దేశంలోనే చోటు ఇచ్చిన ముదిరాజులకు అని చెప్పి చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ మొత్తానికి ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. సో కొంత బీసీలను టార్గెట్ చేస్తూ బీసీల ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కొంత ప్రయత్నం చేస్తున్నారు. సో ఓట్ల కోసం అధికారంలోకి రావడానికి. తర్వాత ఇంకో వ్యక్తి కూడా అవకాశం దక్కుతుంది. ధర్మపురి అరవింద్కి కూడా కేంద్ర మంత్రి పదవిలో అవకాశం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, చాలా బలంగా కనబడుతున్నాయి. ఎట్లా అవకాశం వస్తుందంటే ఇప్పుడు బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవికి తొలగిస్తే బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గం, ఇప్పుడు ఈటల రాజేందర్ ఏమో ముదిరాజ్ సామాజిక వర్గం. మరి మున్నూరు కాపుని తీసేసి ముదిరాజుని పెట్టిరు, మా మున్నూరు కాపుల్ని ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద చర్చను అడగవచ్చు. కాబట్టి సేమ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు కాబట్టి అరవింద్ అనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. అంటే ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి ఏదైతే పదవులు ఉన్నాయో, కేంద్ర క్యాబినెట్ మీటింగ్ మొన్న జరిగింది, క్యాబినెట్లో ఉన్నటువంటి 2-3 మంత్రులను తొలగించే అవకాశాలు ఉన్నాయట. సో ఒకవేళ బండి సంజయ్ని తొలగిస్తే బండి సంజయ్ ప్లేస్లో ఈటల రాజేందర్, ఇంకా వేరే వ్యక్తులను కూడా తొలగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నదట. సో వేరే వ్యక్తులను కూడా కేంద్ర మంత్రి పదవి నుండి కనుక తొలగిస్తే సో ధర్మపురి అరవింద్కి కూడా సో మొత్తానికి కేంద్ర మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది చూసుకున్నా కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి మ్యాక్సిమం పోయేటటువంటి అవకాశాలే బలంగా కనబడుతున్నాయి. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిద్దామనేటటువంటి ఆలోచనలోనే అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. సో ఇప్పుడు ఇద్దరు బీసీలకి, మున్నూరు కాపు సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు బీసీలకు సో కేంద్ర ప్రభుత్వం మొత్తానికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. కాబట్టి ఏది ఏమైనా మాక్సిమం బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి పోయే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ని ఆల్రెడీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందంటే బండి సంజయ్ ఢిల్లీకి కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అధిష్టానం అడిగే ప్రశ్నలకు బండి సంజయ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. బండి సంజయ్ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా అధిష్టానం అడగొచ్చు, లేకపోతే అధిష్టానమే బండి సంజయ్ని ఒకవేళ రిజైన్ చేయమని చెప్తే మరి సంజయ్ అన్న రిజైన్ చేస్తారా చేయడానికి కూడా ముందు ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.